इसीलिए आते हैं कि यहाँ बहुत अच्छा लगता है। రిలేట్ డెవలప్ చేస్తా. అరే ఎందుకు ఈ బెంగళూరుని గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని ఎందుకంటారంటే ఫస్ట్ నాకు అర్థమయ్యేది కాదు. అలాగే ప్రతి ఒక్క చెట్టుకి కొన్ని నెంబర్స్ వేసారు. హే హాయ్ హలో, నేను లాస్ట్ వీడియోలో నేను ఎక్కడున్నా అని చెప్తాను కదా. నేను ఉండేది బీటీఎం లేఅవుట్ సెకండ్ స్టేజ్. ఇది మా హాస్టల్, ఇది మంది బైకు. మా హాస్టల్ ముందు ఇలా ఉంటుంది. హాస్టల్ నుంచి ఒక 200 నుంచి 300 మీటర్స్కి వచ్చాను. ఇక్కడ ఒక పార్క్ ఉంది. ఈ పార్క్ అనలేను, ఒక చిన్న గార్డెన్ లెక్క ఉంటుంది. ఓన్లీ ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. నేను ఒక్కరిని ఎందుకు రావాలనేసి మాతో పాటు నా రూమ్లో ఒక అన్న ఉంటాడు. ఆ అన్నతో వచ్చాను. ఆ అన్న హిందీ తెలుగు అసలు అర్థం కాదు, కానీ రూమ్లో ఉన్నాడనేసి అప్పటికప్పుడు వచ్చాడు. మారు తొలగి వచ్చాను. అతను కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను. అతని పేరేందో ఆయనే చెప్తాడు. మీరేనండి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం కథ, ఇక్కడ ఎందుకున్నాడు అని ఆయన చెప్తాడు. भाई बोलो भाई, तुम्हारा नाम क्या है, किधर से आया? हमारा नाम है ये झूठ बोला, सच में बोल. मेरा नाम है विल्सन कंडुला। विल्सन कंडोला. मैं झारखंड से आया हूँ। ओके, झारखंड से आया है. इसको बेंगलोर में काम करता है। काम करता है. बीटीएम में इसीलिए रहते हैं कि यहाँ बहुत अच्छा लगता है। यहाँ का मौसम अच्छा है और ठंडा ठंडा हवा मिलता है, हाँ, खाना अच्छा अच्छा मिलता है, हाँ, बहुत कुछ मिलता है यहाँ। कुछ मिलता है. सारे बेंगलोर से थोड़ा बीटीएम अच्छा लगता है। अच्छा लगता है. हाँ, तुमको तेलुगु आया नहीं आया वही वही हम बोलो. तेलुगु में नहीं आता है, तेलुगु नहीं आता है, कन्नड़ा कन्नड़ा भी नहीं आता। कन्नड़ा भी नहीं आता. ये पूरा भी हिंदी वाला. मैं तेलुगु वाला, वो हिंदी वाला. నాకు కొంచెం కొంచెం थोड़ा हिंदी आता है. उसके भी पूरा भी तेलुगु नहीं आता है. అండ్ ఇక్కడ కూడా చూపిస్తాను. ఇది ఒక పార్కే కాదు, ఇంకా కొన్ని పార్క్స్ కూడా చూపిస్తాను ఎలా ఉంటాయో. నేను కూడా మెయిన్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఇదే. ఇప్పటికి నేను ఇక్కడికి బీటీఎంకు 3 సార్లు రాబట్టి ఇక్కడైతే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అన్న చెప్పినట్టు వాతావరణము బాగుంటుంది. ఎప్పుడైనా సరే కూల్గా ఉంటుంది క్లైమేట్. ఇది చూస్ చేసుకుందాం. ఇక్కడనే ఉండి పార్ట్ టైం చేసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ ఉంటా. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, వచ్చేటప్పుడు కూడా సేమ్ టీ షర్ట్ ఇప్పుడు కూడా ఏ టీ షర్ట్ అని కాగలి. వచ్చి చాలా రోజుల దగ్గర 1 వీక్ దాటిపోయింది. తర్వాత రికార్డ్ చేస్తున్నా. వాష్ చేసుకొని మళ్ళీ వేసుకొని, అంటే వేరే ఉండయి ఎందుకు, ఇంకా ఉంది కదా అది కొంచెం ఫ్రీగా కంఫర్ట్గా ఉంది అనేసి ఇది వేసుకుంటున్నాను. అండ్ చూపిస్తాను ఉన్న పార్క్స్ కానీ చిన్న పక్క స్ట్రీట్స్ కానీ అన్నీ చూపిస్తాను, చూడండి. ఈ పార్క్ పేరు బీబీఎంపీ అనేది. ఇదిగో బీబీఎంపీ అంటే ఇది మీనింగు ఏదో మడివాలా అన్నాను, కాదు దాని మీనింగ్ అది కాదు. ఈ పార్క్ పేరు, ఇది ఉన్న ఏరియా ఎక్కడుంది, సెకండ్ స్టేజ్ ఇది అనేసి. ఇల్లు చిన్న ఓన్లీ ఇందరు చెప్పినట్టు పెద్ద ఏం లేదు, కొన్ని ఎంటీ స్పేసెస్లో గార్డెన్లకి బిల్డ్ చేసుకొని చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ లెక్క పెట్టేసి గ్రీనరీ డెవలప్ చేస్తారు. అరే ఎందుకు ఈ బెంగళూరుని గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని ఎందుకంటారంటే ఫస్ట్ నాకు అర్థమయ్యేది కాదు. నాకు ఇప్పుడు తర్వాత ఇక్కడికి వచ్చినాక చూస్తుంటే ఇది అర్థమవుతుంది. ఈ గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని ఎందుకు పిలుస్తారు, ఎందుకు పిలుస్తారు. ఇది ఒకటే పార్క్, ఒకటే ఫస్ట్ పార్క్ పేరు చూసాక. ఇంకా అక్కడ నాకు దగ్గరలో అన్నీ చూపించలేను, ఒక 2-3 చూపించగలుగుతాను, చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఇందరు చూసారు, ఇప్పుడు సెకండ్ పార్క్ వచ్చాము. సేమ్ అన్నీ ఒకటే కైండ్ ఆఫ్లో ఉంటాయి చున్నీగా, కానీ డిఫరెంట్ ప్లేసెస్లో. ఇది ఒక 400 మీటర్స్ అట్లా ఉంటుంది, చూడండి ఎలా ఉందో. ఇది మా ఫ్రెండ్, కిడ్స్కి ఆడుకోనికి కూడా ఉన్నాయి ఇంకో పార్క్లో.
ఇంకో పార్క్ వచ్చాము. ప్రతి ఒక్క చెట్టుకి ఇలా అంటే బీటీఎంలో ఇన్ని చెట్లు ఉన్నాయని నెంబర్ వేసినారు. అలాగే ప్రతి ఒక్క చెట్టుకి కొన్ని నెంబర్స్ వేశారు. అట్లా ఓన్లీ బీటీఎం లేఅవుట్లోనే అన్ని చెట్లు ఉన్నట్టు పెట్టారు. మేము చూసింది ఓన్లీ 4 అలాంటివి చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే బీటీఎంలో ఒకటి మడివాల అనేసి ఒక లేక్ ఉంది. అది వీలైతే సపరేట్ ఒక వీడియో ఏదో చూస్తాను. ఇప్పుడే హాస్టల్కి వచ్చిన ఒక 4 పార్కులు చూసినాం కదా, ఇంకా చాలా ఉన్నాయి. ఏమంటే తీసేంత టైం లేదు, తీసేంత టైం కాదు, తీయాలనుకుంటే అసలు వీడియో సరిపోదు. ఇందుకే దీన్ని గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అంటారనుకుంటున్నా. అండ్ ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ ఈ పార్క్స్, ఈ గార్డెన్స్ ఉన్నారా ఈ బెంగళూరులో, ఇంకోటి ఏంటంటే 2 మెయిన్ ఉన్నాయి. ఒకటి కబ్బన్ పార్క్, ఇంకోటి లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అనేసి. సెకండ్ వన్ నాకు ప్రొనౌన్సియేషన్ అదొక తెలుగు. ఆ 2 దానిలో ఏ వీడియో చేయాలి అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కబ్బన్ పార్క్ అయితే చాలామంది వింటారు ఆ పేరు. ఆ 2 దానిలో ఏ వీడియో చేయాలని కంపల్సరీ కామెంట్ చేయండి. నాకు దగ్గరలో కూడా మడివాల లేక్ అనేసి ఒకటి ఉంది, అది సపరేట్ చేయడానికి ట్రై చేస్తాను. నేనైతే ఏదో ఒక వీడియోలో కవర్ చేస్తాను. ఉంటానండి. ఇంతవరకు మన వీడియో చూసారంటే ఎంతమంది నచ్చింది అనుకుంటున్నాను. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా, కబ్బన్ పార్క్ చేయాలా లేకపోతే లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ చేయాలనేసి కామెంట్ చేసినాక స్వైప్ చేస్తే హైప్ బటన్ అనేది కూడా వస్తుంది. వీలైతే అది కూడా హైప్ నొక్కండి. అంతేనండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఆనియన్, టొమాటో, పొటాటో, బీట్రూట్, క్యారెట్, cucumber, pumpkin, 7 करेक्ट दे रहा, 8 नंबर फेल हो. हेलो, उसका हो गया लॉकी.